నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. మరి ఈ రోజు రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. వరుసగా 5 కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. మరి ఇందులో మరీ ముఖ్యంగా అమిత్ షాతో భేటీ కానున్నారు. మరి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారి భేటీ ఆసక్తికరంగా మారింది. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదంటే లోకేష్ గారైనా చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళారు సార్. మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఢిల్లీ వెళ్ళడం, ఇప్పుడు ఏకంగా 5 కేంద్ర మంత్రులతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా ఆయన మీటింగ్స్. మరి ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే అమిత్ షాతో మీటింగ్. ఏం జరగబోతుందంటారు? తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించే అవకాశం ఉందంటారా? అమిత్ షాతో ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు సార్? అంటే రైళ్ళు ట్రాక్ మీద పరిగెత్తాయి. మామూలుగా ఏ రైలు అయినా సరే రైల్వే ట్రాక్ మీద పరుగులు తీస్తాయి. రైళ్ళు గుండెల్లో పరిగెత్తడం విన్నావా? రైళ్ళు గుండెల్లో పరిగెత్తడం వినాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వినాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వినాలా? అంటే ఇప్పుడు ఎంకి పెళ్ళి ఏదో సుబ్బి చావుకు వచ్చిందని అంటారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళటం, వీళ్ళు బెంబేలెత్తిపోతే, ఇప్పుడు బెంబేలెత్తిపోవటం, బేజారెత్తిపోవడం, ఎప్పుడు ఢిల్లీ ఎవరు వెళ్ళినా వీళ్ళు ఇట్లా కంగారు పడుతుంటే అది ఏమనాలా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవటం, ఇప్పుడు ఆయన ఏంటి మరి పాటిల్ని కలుస్తాడు, లేకపోతే షెకావత్ని కలుస్తాడు, నిర్మలా సీతారామన్ని కలుస్తున్నారు, అశ్వని వైష్ణవ్ని కలుస్తున్నారు. ఆయా మంత్రిత్వ శాఖల్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు వాటిని రాబట్టడం. ఇప్పుడు బడ్జెట్లో మొన్న 40,000 కోట్లు పెట్టారంట. పెమ్మసాని కేంద్ర మంత్రి చెప్తున్నారు. రైల్వే బడ్జెట్లోనే 10,800 కోట్లు పెట్టారు. పోలవరానికి ఒక 3,400 కోట్లు ఏమి ఇచ్చారు. అమరావతి రాజధానిలో పాత పొద్దేదో 1,150 కోట్లు ఇచ్చారు. అసలు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి 1000 కోట్లు ఇచ్చారు. అంటే 5,000 కోట్లు ఇస్తారు, సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున. ఇట్లా మొత్తం తీసుకుంటే 40,000 కోట్ల బడ్జెట్ పెట్టినందుకు ధన్యవాదాలు చెప్పడానికి నిర్మలా సీతారామన్ కలుస్తున్నారా? ఇంకా రావాల్సినవి ఏది మరి ఆమె కదా నిధులు శాంక్షన్ చేయాల్సింది. మొన్న ఆమె వచ్చింది అమరావతి, ఒక 16 బ్యాంకులకు ఆమె శంకుస్థాపన చేసి వెళ్ళిన దీంట్లో భూమి పూజలు, ఫైనాన్స్ సిటీ ఎక్కడ అమరావతిలో. ఒకటి వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, 7 జిల్లాలు ఉన్నాయి. అప్పుడు విభజన చట్టం ప్రకారం ఆ 7 జిల్లాలకి జిల్లాకి 50 కోట్లు చొప్పున ఇవ్వాలి. అట్లా పెండింగ్ జగన్మోహన్ రెడ్డి తేలేకపోయాడు. దగ్గర 3,000 కోట్లు పెండింగ్ ఉంది. ఈ 7 జిల్లాలు సీమ, 4 జిల్లాలు ఉత్తరాంధ్ర, 3 జిల్లాలు ఆ పెండింగ్ నిధులు విడుదల చేయండి. ఇక ప్రతి సంవత్సరం మరి కొంచెం పెంచి జిల్లాకు 100 కోట్లు అడుగుతారా? బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తామన్నారు. అప్పట్లో ఏంటంటే విభజన చట్టం ప్రకారం కేబీకే ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజీ వెనుకబడిన జిల్లాలకి ఇవ్వటం అనే అంశం. ఇటు ఈ బడ్జెట్లో దేశంలో 7 ప్రధాన నగరాలను గుర్తించి, ఇందాక చెప్పానే విశాఖకి 1000 కోట్లు, 5 ఏళ్లకి 5,000 కోట్లు ఇచ్చేటట్టుగా ఆ జాబితాలో అమరావతిని కూడా చేర్చండి. ఆ 7 ప్రధాన నగరాల్లో తిరుపతిని కూడా చేర్చండి. ఎందుకంటే మరి అది పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక నగరం. వీళ్ళ యొక్క అజెండా ఏంటి? వీళ్ళ టాస్క్ ఈ 3 నగరాలు 3 మెగా సిటీలు చేయాలని. విశాఖ, అమరావతి, తిరుపతి 3 మెగా సిటీలు చేయాలన్న దీంట్లో మరి ఆ రెండింటిని కూడా చేర్చమని అడుగుతారా? ఇట్లా అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మరి 10,000 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పడం. గత ఏడాది కన్నా 1000 కోట్లు ఎక్కువ పెట్టారంట. అసలు దేశంలో ఏ రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇవ్వలేదంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు రైల్వే జోన్ అది కూడా అయిపోతుంది. విశాఖ రైల్వే జోన్ మరి శరవేగంగా జరుగుతుంది. మరి దాని ప్రారంభోత్సవాలు అవి కూడా రెడీ అవుతున్నటువంటి దీంట్లో ఒక 90,000 కోట్లతో ఇక్కడ పనులు జరుగుతున్నాయండి రైల్వేకి సంబంధించి. రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి ఒక 80,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అంటే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్రం నిధులు పుష్కలంగా ఇస్తోంది. అభివృద్ధి ఇవాళ మనం చూసాం, డబల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో వెళ్తున్న దీంట్లో
నువ్వు అనేదేంటి? మీరు అభివృద్ధి, సంక్షేమం, మేనిఫెస్టో, హామీలు, డబల్ ఇంజిన్ గురించి చెబుతున్నారు. మరి అరాచక శక్తుల గురించి ఏంటి? అదేనా అమిత్ షాతో భేటీ? కేంద్ర హోంశాఖ మంత్రి మరి అమిత్ షాతో సీఎం భేటీ అంటే అభివృద్ధి నిలబడాలన్నా, సంక్షేమం పేదలకు అందాలన్నా అసలు చేయాల్సిన మొదటి పనే అది. ఏది? అరాచక శక్తుల్ని కనుక అణిచేయకపోతే ఏం చేస్తారు? ఈ కట్టిన బిల్డింగులు పాడు పెడతారు, లేకపోతే ఆ బిల్డింగులు కూలగొడతారు. పాడు పెట్టడం, కూలగొట్టడం, తగలబెట్టడం, తవ్వేసేయటం. వీళ్ళు వేసిన రోడ్లు తవ్వేస్తారు. అంటే ఇది ముందు టాస్క్. ఏది? ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీద లేదు ఎవరి కళ్ళు. అశ్విని వైష్ణవ్, లేకపోతే పాటిల్, లేకపోతే నిర్మలా సీతారామన్ దీని గురించి ఎవరు చర్చించట్లా, ఆలోచించట్లా. అవన్నీ అవి మామూలే. ఇప్పుడు ఆ నిధులకు సంబంధించి మాకు వెజిటేరియన్ వద్దు, నాన్ వెజ్ గురించి చెప్పండి అంటున్నారు. ఏది? ఈ అరాచక శక్తుల అణిచివేత జరుగుద్దా లేదా? ఇప్పుడు కల్తీ మద్యం సిట్ దర్యాప్తు మరి మనం చూసాం. ఏంటి? 16 మంది ఏమో అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు, మొన్న ఏదో బెయిల్పై వచ్చాడు. అసలు జగన్ సీఎంగా ఆయన ఆ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, లేకపోతే ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ బాలాజీ గోవిందప్ప, ఇంతమంది అరెస్ట్ అయ్యి సీఎం ఆ విధంగా ఈ మద్యం పాలసీ మార్చిందే సీఎం కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనపై చర్యలేవి? అంటే మద్యం కుంభకోణంపై దర్యాప్తు అంతిమ లబ్ధిదారి దగ్గర చేరల. తాడేపల్లి ప్యాలెస్ తలుపు రేపు 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 అన్నారు, అసలు తలుపు తడతం మానేశారు. ఆ దగ్గరకు కూడా వీళ్ళు వెళ్ళటంలా. అది అట్లా ఉంది. ఇప్పుడు ఇది కల్తీ నెయ్యి కేసు వచ్చింది. ఏంటి? ఇప్పుడు తిరుపతి మహాప్రసాదం లడ్డు, అయోధ్యలో లడ్లు కూడా మరి మేము మంచి నెయ్యితో చేశామని పేరుని నాని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. ఆ 1,00,000 లడ్లు మాత్రం మంచిగా చేశామండి, మిగతా 20 కోట్ల లడ్లు కల్తీ అని వాళ్ళే చెప్తున్నటువంటి దీంట్లో ఆ కల్తీ నెయ్యి, ఆ స్కామ్, అది ఈడీ ఎంటర్ అయింది దానిలో కూడా. ఇప్పుడు ఆ హవాలా, ఇప్పుడు ఆ 250 కోట్ల దాంట్లో మరి ఆ హవాలా వ్యాపారులు కొంతమంది పేర్లు కూడా వచ్చాయి. ఎవరు? ఆశిష్ అగర్వాల్, రిషబ్ జైన్, లాలూభాయ్ పటేల్ అని, ఇట్లా ఇంతమంది హవాలా మర్చెంట్స్ వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇది కూడా అధికారులనే బలిపెట్టి అసలు నేరస్తుల్ని తప్పిస్తే ప్రజలకి మరి వెళ్ళే సందేశం ఏంటి? ఏంటి? సింఘాల్ మీద వేటు, ధర్మారెడ్డో లేకపోతే బాలాజీ అరెస్టో లేకపోతే వాళ్ళ మీద వేటో, అది జరగాల్సిందే. తప్పు చేసిన అధికారులకు శిక్ష పడుతూ ఆ అధికారులతో తప్పు చేయించిన నాయకులు, పాలకులు, అప్పటి పాలక వర్గం, సుబ్బారెడ్డి, ఏంటి ఆయన పరిస్థితి? వీళ్ళు ఏమంటున్నారు? మా క్లీన్ చిట్ వచ్చేసింది అంటున్నారు. అసలు ఎంత వితండవాదానికి దిగారు అంటే, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయలేదంటే, వాళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లో పెట్టలేదంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టేగా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే అది వేరే విషయం. అసలు ఆ మాట ఆయన అన్నందుకు అసలు ఇవాళ దేశం మొత్తం భగ్గుమంటోంది. ఇప్పుడు స్వామీజీలు, లేకపోతే పీఠాధిపతులు, అసలు భక్త సమాజం, నేషనల్ మీడియా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలి పెడుతోంది. వాట్ ఈజ్ దిస్ జగన్? వాట్ ఆర్ యువర్ మోటివ్స్? రిమెంబర్ జగన్. ఏంటి? సే సారీ టు పీపుల్ ఆఫ్ కంట్రీ అంటున్నారు. నిద్రపోయే ముందు, నిద్ర లేచినప్పుడు 100 కోట్ల మంది హిందువులు ఉన్నారని గుర్తుపెట్టుకో అని మరి అర్ణవ్ గోస్వామి లాంటి వాళ్ళు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ కల్తీ నెయ్యి కేసును గనక ఒక లాజికల్ ఎండ్కి తేకపోతే, ఇప్పుడు పాత్రధారులు కాదు, సూత్రధారులు ఎవరు వాళ్ళు అరెస్ట్ జరగాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మళ్ళా ఇలాంటి పాపపు పని, ఇలాంటి అపచారం, ఇలాంటి ఈ పాతకం ఇంకోసారి చేయటానికి సాహసించకూడదు. ఎందుకంటే ఇది పాపాలకు పరాకాష్ట. వీళ్ళు చేసింది మహాపాపం కాదు, అసలు పాతకాలకి పరాకాష్ట.
ఇటువంటి దోషులను అసలు వదిలిపెట్టకూడదనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు కల్తీ మద్యం, ఇటు కల్తీ నెయ్యి అంతిమ లబ్ధిదారు తేలుస్తారా? అమిత్ షా మరి తేల్చుతారా? అటు ఈడీ లేకపోతే సిబిఐ, ఇప్పుడు ఈ సిఐడి, ఇవి స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా వాటి దర్యాప్తుని అవి కొనసాగించేలాగా మరి పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సహకరించాలి, వాటికి దిశానిర్దేశం చెయ్యాలి, లోపాలని సరిచేయాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.